తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచంలోనే ధనిక దేవాలయం మాత్రమే కాదు, అనేక దశాబ్దాలుగా ఎంతో మంది భక్తులకు ఒక విశ్వాస కేంద్రంగా ఈ తిరుమల గుడి అనేది ఉంది. ఆనందం వచ్చినా గోవింద అంటాం, బాధ వచ్చినా గోవింద అంటాం, ఇంట్లో శుభం జరిగినా గోవింద అంటాం. ఇలా ప్రజల నిత్య జీవన విధానంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఒక భాగం అయిపోయారు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే, తిరుమలకున్న ఎన్నో విలువైన ఆస్తుల వల్ల కొన్ని వందల ఏళ్ల నుండి ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో విషయాలు చాలా రహస్యంగా ఉంచబడ్డాయి. ఈ వీడియోలో మనం తిరుమల చుట్టూ ఉన్న తెలియని ఎన్నో వాస్తవాల గురించి చూద్దాం. అండ్ అలాగే తిరుమల శ్రీవారికి సంబంధించిన ఎన్నో విలువైన సంపదల గురించి చూద్దాం. చాలా మంది అనుకునేది ఏంటంటే, తిరుమలలో ఎన్నో గుప్త నిధులు ఉన్నాయని అంటున్నారు. ఈ విషయం ఎంతవరకు వాస్తవం అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. స్వామివారికి సంబంధించిన విలువైన ఆభరణాల గురించి చూస్తే, రోజు అలంకరించే ఆభరణాలు కాకుండా బ్రహ్మోత్సవాలకి లేదా స్పెషల్ అకేషన్స్ కి, స్పెషల్ డేస్ కి కొన్ని స్పెషల్ ఆర్నమెంట్స్ అనేవి వేస్తారు దేవుడికి. మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటంటే, స్వామివారికి సంబంధించిన ఎన్నో విలువైన వస్తువులు, నగలు, ఆభరణాలు, ఇంకా అనేకమైనవి, మరి ముఖ్యంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎంతో మంది రాజులు సమర్పించిన విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రెసెంట్ డేస్ లో మార్కెట్ వాల్యూ కట్టలేకపోతున్నారు. అవి అంత వాల్యూ అయినవి. అవి ఏవేవి ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పొరపాటును కూడా బయటికి తెలియనివ్వరు. అవి అసలు ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుందంటే, స్పెషల్ అకేషన్స్ అప్పుడు వాటిని స్వామివారికి అలంకరిస్తారు. అప్పుడు మాత్రమే వాటిని మనం చూడగలం. సో అలా అవి ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఒక్క తిరుమలలోనే కాదు, రీసెంట్ గా అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గానీ, అండ్ ఆల్సో ఈ 2024లో పూరి జగన్నాథుని రత్నభండార్ గురించి గానీ బయట ప్రజలకి ఎవరికీ తెలియదు. అది కేవలం గవర్నమెంట్ దగ్గర మాత్రమే దానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. వాటిని బయటికి వెల్లడించరు. దానికి కారణం ఏంటంటే, ఈ విలువైన వస్తువుల గురించి బయటికి చెప్పినట్లయితే ఆ విలువైన వస్తువుల్ని కాజేయాలని ఎవడొకడు వాటి మీద కన్నేస్తాడు. సో ఆ కారణంగా వీటి గురించి బయటికి తెలియనివ్వరు. కాబట్టి వీటిని మనం కేవలం స్వామివారికి అలంకరించినప్పుడు మాత్రమే చూడొచ్చు. తిరుమల శ్రీవారికి ఇలా వెలకట్టలేని ఆభరణాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వజ్రాల కిరీటం. స్వామివారి వజ్రాల కిరీటం ఎన్నో విలువైన వజ్రాలతో పొదగబడి ఉంది. దీని యొక్క వెయిట్ వచ్చేసి 31 కేజీలు. ఇలాంటి కిరీటాలు స్వామివారికి 6 ఉన్నాయి. ఈ కిరీటాల్లో ఎంతో విలువైన వజ్రాలు, రత్నాలు, కెంపులు, పచ్చలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి స్వామివారి సహస్రనామాల కాసుల పేరు. విష్ణువు యొక్క 1008 పేర్లతో ఒక్కొక్క కాసు మీద ఒక్కొక్క పేరును రాసి ఆ కాసులతో ఒక కాసుల హారాన్ని తయారు చేశారు. ఇది దేవుడికి సమర్పించిన టయానికి దీని యొక్క వాల్యూ వచ్చేసి 8,11,51,568. దీని యొక్క మేకింగ్ ఛార్జెస్ 27,49,930 రూపాయలు అయింది. ఈ కాసుల పేరును 5 వరుసలుగా తయారు చేశారు. ఇంకిలా స్వామివారికి అలంకరించే నగలలో చిన్న కంఠాభరణం, పెద్ద కంఠాభరణం, పులిగోరు హారం, 6 వరుసల చంద్రాహారం, 108 లక్ష్మీ రూపాలు గల చతుర్భుజ లక్ష్మీ హారం, అండ్ ఇంకా 108 నామాలతో కూడిన అష్టోత్తర కాసుల హారం, బంగారు వజ్రాలతో చేసిన వైకుంఠ హస్తం, కటిహస్తం, బంగారు కంకణాలు, వీటిని మనం బ్రేస్లెట్స్ అంటాం. ఇంకా పైన 2 చేతులకు నాగాభరణాలు, 2 భుజాలకు 2 భుజకీర్తులు, అండ్ ఆల్సో చెవులకు ఇయరింగ్స్, కర్ణపత్రాలు అంటారు. అండ్ మోస్ట్ వాల్యుబుల్ థింగ్ వచ్చేసి సూర్య కటారి, సూర్యదేవుని ఖడ్గం. దీన్నే మనం నందక ఖడ్గం అని కూడా అంటాం. అన్నమయ్య అవతారం. బంగారం మరియు వజ్రాలతో చేసిన స్వామివారి గజ్జెలు, అండ్ 10 అవతారాల వడ్డానం, బంగారు గంటలతో చేసిన మొలతాడు. పైన చెప్పినవన్నీ స్వామివారి ఆభరణాలు. ఇవన్నీ బంగారంతో ఎంతో విలువైన వజ్రాలతో చేశారు. ఈ ఆభరణాలన్నీ వేసినప్పుడు స్వామివారి మూర్తి అంటే విగ్రహం వీటి రాపిడికి అరిగిపోకుండా ఉండడానికి 24 గజాల కాటన్ పంచె కడతారు. నడువుకి కూడా 24 గజాల సిల్క్ మెల్చెట్ వస్త్రం అనేది కడతారు. ఫస్ట్ ఇవి కట్టిన తర్వాతే ఈ ఆభరణాలన్నీ అలంకరిస్తారు. ఇప్పుడు చెప్పిన వీటి విలువే ఆల్మోస్ట్ 100 కోట్ల పైనే ఉంటుంది. సో ఇది కేవలం స్వామివారి ఆభరణాల్లో 0.1% మాత్రమే. టోటల్ తిరుమల ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 3 లక్షల కోట్లు. అండ్ ఇవి కాకుండా 10.5 టన్నుల బంగారం బిస్కెట్ల రూపంలో స్వామివారి పేరు మీద బ్యాంకులో ఉంది. ఇవి కాకుండా 2.5 టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇండియా మొత్తం మీద స్వామివారికి 960 ప్రాపర్టీస్ ఉన్నాయి. వీటి విలువ ఇంకా పెరుగుతానే ఉంది. అండ్ వీటి సంఖ్య కూడా ఇంకా పెరుగుతూనే ఉంది. ఇన్ని ఆస్తులు ఉండడం కారణంగానే తిరుమలకు సంబంధించిన చాలా విషయాలు బయటికి వెల్లడించరు. వాటిని అలాగే రహస్యాలుగా ఉంచేస్తారు. మీకో విషయం తెలుసా? ప్రజెంట్ ఉన్న శ్రీవారి విగ్రహం అనేది ఏదైతే ఉందో అది చేతులతో చెక్కబడింది కాదంట. సాక్షాత్ ఆ శ్రీనివాసుడే శిలగా మారిపోతే ఆ శిలను తీసుకువచ్చి ప్రతిష్ఠించి పూజిస్తున్నారంట. మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు శ్రీవారి మూర్తిని గమనిస్తే చాలా వెడల్పుగా, ఎత్తుగా ఉంటుంది. ఆ మూర్తిని చూడడానికి 2 కళ్ళు కూడా చాలవు. ఆ స్వామివారి
విగ్రహాన్ని మూల విరాట్ అంటారు. ఆ మూల విరాట్ ఎత్తు ఎంతో తెలుసా? 9.5 అడుగులు. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే తిరుమలలో ఉన్న భక్తుల తాకిడి వల్ల తిరుమలకెళ్లే ఏ వ్యక్తి ఎక్కువసేపు స్వామివారిని ముందు నించోలేరు. ఆ స్వామివారిని కళ్ళలో నింపుకోవడానికి ఆ కొంచెం సమయం అనేది చాలదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మనం తిరుమల ఆలయం చుట్టూ జరిగే కొన్ని విచిత్రమైన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. పక్షుల యొక్క మౌనం. తిరుమల ఆలయం ఏదైతే ఉందో ఆలయం చుట్టూ పక్షులు ఏవి తిరగవంట. ఒకవేళ అవి తిరిగినా అసలు శబ్దాలు చేయవంట. ఇదొక దైవ చిహ్నంగా భక్తులు భావిస్తారు. స్వామివారి గంట 7th November 1979లో తిరుమలలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. తిరుమలలోని ప్రజలంతా డీప్ స్లీప్ లో ఉన్నారు. అర్ధరాత్రి స్వామివారి గుడిలోని భారీ గంట దానంతట అదే మోగడం మొదలైంది. స్వామివారి ఆలయంలో ఉండే గంట చాలా భారీగా ఉంటుంది. దాన్ని మనం అన్నమయ్య మూవీలో కూడా చూడొచ్చు. దాన్ని మోగించాలంటే అట్లీస్ట్ 2 మనుషులన్న కావాలి. అలాంటి అంత భారీ గంట దాని అంతటా అదే 5 నిమిషాల పాటు మోగిందంట. ఆ శబ్దం తిరుమల చుట్టూ ఉన్న ప్రజలందరికీ వినిపించిందంట. అర్ధరాత్రి ఇలాంటి ఆ గంట దానంతటా అదే మోగడం అక్కడున్న పురోహితులకు, సెక్యూరిటీ గార్డ్స్ కు, పోలీసులకు ఇప్పటికి కూడా నమ్మశక్యం కాకుండా ఉందంట. గరుడ రూపం మరియు శ్రీవారి రూపం. తిరుమల కొండలు దేవుడి రూపాన్ని రిప్రజెంట్ చేస్తూ కనిపించాయి. గత సంవత్సర కాలంగానే ప్రజలు దీన్ని అబ్జర్వ్ చేశారు. విచిత్రమో లేదా దేవునికి అద్భుతమో ఈ రూపాల వల్ల వెంకటేశ్వర స్వామి మీద ప్రజలకి ప్రేమ ఇంకా పెరిగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తిరుమల ఏరియల్ వ్యూస్. ఇంతవరకు ప్రాపర్ గా తిరుమల పైనుంచి ఎవరూ సరిగ్గా చూడలేదు. ఈ ఫొటోస్ కూడా చాలా రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ నుంచి బయటకు వచ్చాయి. ఇవి చాలా రేర్ ఫొటోస్ అని చెప్పి పోస్ట్ చేశారు. ఇవి ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ తిరుమల కొండ ఒక నాన్ ఫ్లయింగ్ జోన్ గా ఏపీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అయినప్పటికీ తిరుమల కొండపై నుంచి ఏ ఫ్లైట్స్ అనేవి ఫ్లై అవ్వవు. అండ్ ఆల్సో తిరుమల కొండ అనేది డ్రోన్ రిస్ట్రిక్టెడ్ ఏరియా. తిరుమల కొండల మీద అండ్ ఆల్సో చుట్టుపక్కల శేషాచలం అడవిలో కూడా ఎక్కడ డ్రోన్స్ అనేవి ఎగరేయడానికి వీల్లేదు. ఈ కారణం చేత ఇప్పటి వరకు తిరుమల అనేది పై నుంచి ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఈ సందర్భంగా నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. మీరు గనక ఈ వీడియోకి 500 లైక్స్ కానీ తెస్తే తిరుమల కొండపైన తిరుమల టెంపుల్ చుట్టూ ఉన్న మీరు చూడని ప్లేసెస్ అనేవి నేను చూపిస్తా. ఆ ప్రదేశాలు అనేవి మీరు చూస్తే తిరుమల కొండపైన ఈ ప్లేసెస్ కూడా ఉన్నాయా అని మీరు అనుకుంటారు. స్వయంగా నేనే వెళ్ళి వీడియో తీసి మీకు చూపిస్తా. నేను మీకు చేసే ప్రామిస్ ఇది. మీరు గనక ఆ ప్లేసెస్ కానీ చూడాలనుకుంటే ఇమీడియట్ గా వీడియోకి లైక్ ఇసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూలు. మీరు గనక తిరుమలకు వచ్చిన ఆడవాళ్ళని కానీ చూస్తే ఎవరు పూలు పెట్టుకోరు. కొండపైన కూడా ఎక్కడ పూలు అమ్మరు. ఎందుకో తెలుసా? ఒకసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి వాళ్ళ శిష్యుడు శ్రీవారికి పెట్టాల్సిన పువ్వులను అతను ధరించి వాటిని అపవిత్రం చేశాడంట. స్వయంగా శ్రీవారే సాక్షాత్ శ్రీశైల పూర్ణుడి కలలో కనిపించి నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని చెప్పాడంట. దీనికి శ్రీశైల పూర్ణుడు చాలా బాధపడ్డాడంట. అప్పటి వరకు స్వామివారికి అలంకరించిన పూలను వచ్చిన భక్తులకు ఇచ్చేవాళ్ళు. కానీ ఆ తర్వాత నుంచి స్వామివారికి అలంకరించిన పూలు పూజ తర్వాత నీళ్ల బావిలో పడేయాలనే నియమాలను పెట్టారంట. అలాగే ఎవరు పూలను ధరించకూడదని స్వామివారి ముందు అత్యంత సాధారణంగా ఉండాలని నిర్ణయించారంట. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, గుప్త నిధులు తిరుమలలో ఉన్నాయా? దీనికి రమణ దీక్షితులు గారు చెప్పిన సమాధానం ఏంటంటే తిరుమలలో స్వామివారు తప్ప ఎలాంటి నిధి ఇక్కడ లేదు. స్వామివారికి ఏవైతే ఆస్తులు నిధులు ఉన్నాయో అవన్నీ ఎంత ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయని చెప్పి అన్నిటి గురించి గవర్నమెంట్ దగ్గర ఒక లెక్క అనేది ఉంది. రహస్యమైన నిధులు అనేవి తిరుమలలో అయితే ఏమీ లేవని చెప్పి ఆయన చెప్పారు. తిరుమలలో ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ద సీక్రెట్ రివర్. విరాజ అనే ఒక రివర్ అనేది స్వామివారి పాదాల కింద నుంచి ప్రవహిస్తుందని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. అది నిజమా అంటే నిజమేనని చెప్పి రమణ దీక్షితులు గారు అన్నారు. స్వామివారి పాదాల మీద గాని చెవు పెట్టి వింటే నది ప్రవహిస్తున్న శబ్దం అనేది వినిపిస్తుందని చెప్పి ఈయన అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు అనేవి తిరుమలలో ఉన్నాయి. అసలు చాలా మంది తిరుమల వెళ్తారు కానీ అక్కడ అసలు తిరుమల ఎలా ఏర్పడింది, వెంకటేశ్వర స్వామి అక్కడ ఎలా వెలిశారు, అసలు తిరుమల చరిత్ర అనేది ఏంటని చాలా మందికి తెలియదు. ప్రతి ఒక్కరు అసలు తలనీలాలు అనేది అక్కడ ఎందుకు సమర్పిస్తారు అనేది విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇలా చాలా విషయాలు తెలుసుకోకుండానే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని వస్తుంటారు. ఈ విషయాల గురించి కానీ మీరు పూర్తిగా తెలుసుకున్నట్లయితే మీరు తిరుమలను చూసే విధానం అనేది పూర్తిగా మారిపోతుంది. ఒకవేళ ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను తిరుమల తిరుపతి దేవస్థానం గురించి A to Z ప్రతి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది క్రియేట్ చేస్తాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు చాలా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.